ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ప్రేమించడం, పెళ్లి చేసుకోవటం, విడాకులు తీసుకోవటం, చిన్న చిన్న మనస్పర్ధాల కారణంగా విడాకులు తీసుకోవటం, కోర్టు మెట్లెక్కటం, కోర్టులోకి ప్రవేశించిన తర్వాత నాకు భర్త దగ్గర నుంచి ఇంత భరణం కావాలి అని అడగటం, ఆ భర్త నానా కష్టాలు పడి భరణం ఇవ్వటం, ఇలా ఎవరికి వాళ్ళు వేరే దారులు చూసుకోవటం, సెటిల్డ్ అవ్వటం జరుగుతూ ఉంది. చిన్న చిన్న సెలబ్రిటీస్ నుంచి పెద్ద సెలబ్రిటీస్ వరకే కాదు, నార్మల్ ప్రజలు కూడా ఇదే తరహాకి అలవాటు పడ్డారు. అవునా? సో ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ పార్థివాలా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో చాలా మంచిగా అనిపిస్తోంది. ఎందుకంటే చాలా మంది సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి ఘటన. ఒక అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక భర్త, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి చిన్న మనస్పర్ధాల కారణంగా వాళ్ళిద్దరు విడిపోవాలని అనుకున్నారు. విడాకుల కోసం కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ నా ఆర్థికానికి సంబంధించి నేనైతే ఆర్థిక పరంగా నేను చాలా వీక్ గా ఉన్నాను కాబట్టి నేను ఒక 35 లక్షల వరకు చెల్లించుకుంటాను అని చెప్పి అంటే, ఆ భార్య నాకు 5 కోట్ల రూపాయల భరణం కావాలి అని చెప్పి మొండికేసి కూర్చుందట. దీంతో సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే పార్థివాలా ఉన్నారో ఆయన లేచి మీరు ఖచ్చితంగా రేపటి రోజున కష్టాలు పడే అవకాశాలు ఉంటాయి, దీన్ని ఖచ్చితంగా శిక్షగా పరిగణిస్తాము, ఎంత భరణం ఇవ్వగలుగుతారో భర్త అంతే భరణం తీసుకోవాలి, దీనికి సంబంధించి కఠినమైన చర్యలు ఉంటాయి, కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, ఎంత భరణం ఇస్తే అంత తీసుకోవాలని చెప్పి గట్టిగా చివాట్లు పెడితే వెంటనే ఆ భార్య ఓకే చేసి విడాకుల మీద సంతకం చేసిందట. సో ఇది విన్నటువంటి నెటిజన్స్ అందరూ కూడా ఒక నిజంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఇవాళ చివాట్లు పెట్టిందో దీంతో కొన్ని విడాకులు కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు.